హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లిలో అవైలబుల్ ఉంటాను. సో మగవారిలో చాలామందికి డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత వాళ్ళ బాడీలో వచ్చే మార్పులు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో మెయిన్గా డయాబెటీస్ అనేది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అటాక్ అవుతుంది. చాలామందికి పేరెంట్స్కి ఉంటే కనుక పిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ పిల్లలకు వచ్చే అవకాశాలు ఇంతకుముందు ఎలా ఉండేదంటే 45-50 ఇయర్స్ తర్వాత డయాబెటీస్ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్ 20-25 ఇయర్స్ లోపల డయాబెటీస్కి అటాక్ అవుతున్నారు. సో మనకు మగవాళ్ళలో డయాబెటీస్ అటాక్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో మగవాళ్ళలో డయాబెటీస్ అటాక్ కావడం వల్ల ఏమవుతుందంటే అంగం ముందర చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం అనేది మొద్దుబారిపోవడము, పగుళ్ళు ఏర్పడము, థిక్ అయిపోవడము, మందంగా తయారవ్వడము, ఇంటర్కోర్స్ చేసినప్పుడు విపరీతమైన నొప్పి, మంట ఉండడము, ఎరెక్షన్స్ తగ్గిపోవడము, అంగస్తమన తగ్గిపోవడము, ప్లస్ ఆ కింద ఉన్న అటాచ్మెంట్ కూడా థిక్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడము, మంటలేవడము, ఓసారి బర్నింగ్ సెన్సేషన్ లాగా అయిపోవడము, ప్లస్ లోపల ఉన్న తెల్లటి జిగురు లాంటి పదార్థం బయటికి రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ ఏవైతే నేను చెప్పానో ఈ సిమ్టమ్స్ని మనము బెలనైటిస్ అంటాం అన్నట్టు. కొన్ని సందర్భాల్లో బెలనైటిస్ని కనుక మనం పట్టించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ పైన ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది మెల్లగా లోపలికి వెళ్ళిపోయి ఆ గ్లాండ్స్ని కూడా, అంటే అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. దీన్నే మనము బెలనోపాస్థైటిస్ అంటుంటాము. సో ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అనేది మోస్ట్ కామన్గా మనము డయాబెటీస్లో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో చూస్తే కనుక అంగం యొక్క ముందరున్న చర్మము ఇది గ్లాండ్స్ అంటాం. ఈ హెడ్ భాగాన్ని గ్లాండ్స్ అని అంటాం. ఈ పైన చర్మం చూస్తే కనుక స్ట్రైట్ ఉంటుంది. కిందన చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్ అయిన చర్మాన్ని అంటే ఈ అతుకునే మనము ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. సో డయాబెటీస్లో ఈ ఫ్రెన్యులం కూడా థిక్ అయిపోతుంది, బాగా మందంగా తయారైపోతుంది అన్నట్టు. సో చాలామందికి ఒకసారి ఈ ఫ్రెన్యులం ఇక్కడ అటాచ్ కాకుండా కొందరికి ఇక్కడ కూడా అటాచ్ అవుతుంటుంది. ఇది వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే పెనిస్ కూడా బెండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే యూరిన్ పోసినప్పుడల్లా యూరిన్లో షుగర్స్ ఉంటాయి కదా, ఆ షుగర్స్ అంతా ఇక్కడ అతుక్కోవడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది బెలనైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అనుకుంటారు, బట్ ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ని కనుక వదిలేస్తే తర్వాత నెక్స్ట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. జిగురుగా రావడము, ఇన్ఫెక్ట్ అయిపోవడము, చీము లాంటిది పట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యూరిన్లో పోసినప్పుడు షుగర్స్ అంతా దీనికి అటాచ్ కావడం వల్ల ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అంతా మందంగా తయారైపోతుంది, థిక్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా థిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం బలవంతంగా వెనక్కి కనుక లాగడానికి ట్రై చేస్తే మొత్తం క్రాక్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత మీరు ఇంకా బలవంతంగా వెనక్కి లాగి క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక క్రాక్స్ ఎక్కువైపోవడము, చుట్టూ క్రాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన మంట, నొప్పి, ఆ క్రాక్స్ నుంచి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి చీమ్ పట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఈ క్రాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎక్కడైనా కనుక స్కిన్ క్రాక్స్ కానీ లేకుంటే కట్ అయితే కనుక అది హీల్ అయ్యేటప్పుడు దగ్గరికి అవుతూ హీల్ అవుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ముందు చర్మం చాలా ఫ్రీగా పోయేది. మనం ఒకవేళ పేషెంట్స్ని కనుక మనం క్వశ్చన్ చేస్తే కనుక మా చర్మం ఫ్రీగా పోయేది, ముందు చాలా బాగుండేది, బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాతనే తగ్గింది సార్, మాకు వెనక్కి కనలేకపోతున్నాం అంటారు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఈ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హీల్ అయ్యేటప్పుడు చర్మాన్ని దగ్గర చేస్తూ హీల్ అవుతాయి అన్నట్టు. సో ఇంత వెడల్పున్న చర్మం ఏమవుతుందంటే స్లోగా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. దీనివల్ల చర్మం వెనక్కి పోదు. ఇట్లా పోకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోరు. క్లీన్ చేసుకోకపోయేసరికి లోపల ఉన్న స్మెగ్మా ఏదైతే ఉందో, తెల్లటి జిగురు లాంటిది ఏదైతే ఉందో అది బయటికి రావడం అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. సో దానికి మనం సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం. బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్. ఈ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్లో ఏమవుతుందంటే అదంతకదే వస్తుంది, పోతుంది, కానీ వచ్చిపోయినప్పుడల్లా దగ్గరికి అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంటర్కోర్స్ చేయలేరు, క్లీన్ చేసుకోలేరు, ఇవన్నీ రిస్కులు ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా కొన్నిసార్లు క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. 3.8% 100లో 3.8% క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఎటువంటి మందులు ఉండవు. మందులు ఇచ్చినా కానీ అవి టెంపరీ, ఆ టైంకి తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది అన్నట్టు. సో మన బాడీలో షుగర్ ఉన్నంత వరకు, మనం డయాబెటీస్ అన్నంత వరకు ఈ ప్రాబ్లం రికరెంట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే ఈ ముందరున్న చర్మాన్ని తీసేసేయాలి. దీన్నే మనము సుంతి ఆపరేషన్ అంటాం, సర్కంసిషన్ ఆపరేషన్ అంటాం. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో అది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో ఏంటంటే మనం వాడే బ్రాండ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్స్. ఇవి ఆటోమేటిక్గా డిస్పోజబుల్ స్టేప్లర్స్ అన్నట్టు. ఇవి ఆటోమేటిక్గా మనం కట్ చేసిన వెంటనే ఫైర్ అయిపోతాయి, అంటే స్టేప్లర్స్ అనేవి ఫైర్ అయిపోతాయి. సో ఇక్కడ ఎటువంటి కోత కుట్లు ఉండవు, జస్ట్ మనం పిన్స్ కొట్టే మెథడ్ అన్నట్టు. ఈ పిన్స్ కొట్టే మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. సో ఇవి అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మళ్ళీ
రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ సూచరీ మోడ్కి రావాల్సిన అవసరం లేదు. ఆ పిన్స్ ఆటోమేటిక్గా 10 to 12 డేస్లో ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నట్టు. సో మనం చేయకూడని పనులు ఈ 10 to 12 డేస్ ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తమన కాకుండా చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తుంటాయి, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, లేవాలి ఎర్లీ మార్నింగ్. అండ్ 1 month వరకు ఇంటర్కోర్స్ చేయకూడదు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్, యూజువల్గా నేను అందరి పేషెంట్స్ చెప్పేది ఏంటి అంటే, పోస్ట్ ఆప్ ఏదైతే ఉందో, సర్జరీ అయిన వెంటనే మీరు చేతులు పెట్టి శుభ్రంగా పిన్స్ మీద నీళ్లు పోసి సబ్బు నీళ్ళతో కడగాలి. ఎంత కడిగితే అంత హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. జస్ట్ కడిగి డ్రై చేసుకుంటే చాలు. చాలామంది భయపడి నీళ్లు పైనుంచి పోయడాలు, ఫ్లష్ తోటి కొట్టడాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏం చేయొద్దు. జస్ట్ చర్మాన్ని వెనక్కని నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగితే ఆటోమేటిక్గా అదంతా హీల్ అయిపోతుంది అన్నట్టు. సో యూజువల్గా 10 to 12 డేస్లో హీల్ అయిపోతుంది. ఎటువంటి స్కార్ కూడా ఫామ్ కాదు అండ్ ఎటువంటి పెయిన్ ఉండదు. అండ్ ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ. అండ్ ఇమ్మీడియట్గా సర్జరీ 5 minutesలో సర్జరీ అయిపోతే వితిన్ హాఫ్ అన్ అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఇంటికి కూడా అవసరం లేకుండా హాస్పిటల్ నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ సర్జరీ అన్నట్టు. సో ఎవరికైనా కనుక షుగర్ ఉంది అంటే కనుక ఫస్ట్ మీరు అంగాన్ని పరీక్షించుకోండి. ఒకవేళ చర్మం కనుక డ్యామేజ్ అయ్యింది అంటే కనుక మీకు షుగర్ ఉన్నట్టే అండ్ షుగర్ వల్ల వచ్చిన కాంప్లికేషన్. సో షుగర్ వచ్చింది అని, అటాక్ అయిందని తెలిస్తే ముందు చూపుగానే చర్మం బాగున్నా సరే ఇమ్మీడియట్గా సర్జరీ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ అటాక్స్ రాకుండా మనం హెల్ప్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. నేను కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయడం వల్ల ఇది 100% మనం దీన్ని నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.